హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో 11 అనేది ఒక టైటిల్ తోటి మన ముందుకు వస్తున్నారు. అంటే నాకు ట్రైలర్ చూపించారు అనమాట. దాంట్లో నాకు 11 అనేది నవంబర్ వరకు తీసుకొచ్చి ఆపారు. సో 11th మంత్ అనేది అయితే క్లారిటీ వచ్చింది. 11 అంటే మేము ఇంకా 11 మర్డర్స్ అనుకుంటున్నాం. సో చెప్పడానికి మన ముందు హీరో నవీన్ చంద్ర గారు ఉన్నారు. ఈ సినిమాలో బ్యాక్ టు బ్యాక్ పోలీస్ క్యారెక్టర్స్ అండ్ థ్రిల్లర్స్తో మన ముందుకు వస్తున్నారు. సో ఈ థ్రిల్లర్ ఎలా ప్రజలను ఆకట్టుకుంటుంది అని చెప్పడానికి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. ఆయన హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. కలుస్తూనే ఉన్నాం బ్యాక్ టు బ్యాక్. మీకు ఈ సినిమా మీద చాలా చాలా లైక్ యూ హ్యావ్ అ గుడ్ ఇంప్రెషన్ ఆన్ దిస్ ఫిలిం. ఎందుకంటే లాస్ట్ టైం మనం వేరే సినిమా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా మీరు అన్నారు యూ ఆస్క్డ్ అబౌట్ దిస్ ఫిలిం అలా. సో ఫైనల్లీ మీరు ట్రైలర్ చూసారు. ఇప్పుడు ఎలా ట్రైలర్ చూశాను, మామూలుగా లేదు అసలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి గడగడగడగడ ఆడించారు. అండ్ పోలీస్ క్యారెక్టర్స్ కూడా తరచూ చేస్తున్నారు థ్రిల్లర్స్తో పాటు. వెళ్తూనే ఉంది అది కూడా రొటీన్లో. సో ఏంటన్నా అంటే 11 అనేది మాకు అర్థమైంది మంత్ 11th మంత్. సో మర్డర్స్ అయితే 8 అని క్లియర్ ఇచ్చారు. అండ్ కొన్ని హింట్స్ కూడా ఇచ్చినట్టు అయితే అనిపిస్తుంది. చెప్పండి హింట్స్. హీ కాంట్ లివ్ ఇన్ డార్క్నెస్ ఫర్ ఎ లాంగ్ టైం. ఎక్కువసేపు చీకట్లో టైప్ ఆఫ్ హింట్. డాక్టర్ ఎవరో మరి చెప్పడం ఒకటి విన్నాము. అంటే మనకి రివీల్ అయిపోతుంది కదా ఎవరు విలన్ అనేది చూసే వాళ్ళకి అలా హింట్ ఇస్తే. విలన్ ట్రైలర్లో చూపించాం కదా విలన్ ఎవరని. విలన్ మాస్క్ మ్యానే విలన్. మాస్క్ మ్యాన్ ఎవరనేదే కదా క్వశ్చన్. అదే కదా క్వశ్చన్. మరి యూజువలీ ఏ ట్రైలర్లో అయినా ఏ థ్రిల్లర్లో అయినా మీకు విలన్ గురించి ఎక్కువ రివీల్ చేయకుండా లాస్ట్లోనో లేకపోతే మధ్యలోనో ఏదో ఒక ఓకే వీడు చేశాడు, వీడిని చేసేస్తాడు. కానీ మీరు చూస్తే ట్రైలర్ స్టార్ట్ అయిన ఒక 8-10 సెకండ్స్కే వి షో ద విలన్. దిస్ ఈస్ ద గై హూ ఇస్ డూయింగ్ దిస్. అండ్ అరవింద్ తీసి చూపెడతారా? మాస్క్ తీసి చూపెడతారు. సినిమాలో చూపిస్తాం. అదే సినిమాలో ఉంటుంది. 10 స్టార్ట్ అయినప్పుడే మనకి ఎవరు వెళ్ళాలి చెప్తున్నా కదా. మీకు బుక్ ఓపెన్గా ఉంటుంది, మీరు బుక్ చదువుతుంటారు. కానీ ప్రతి పేజ్కి మీకు కొత్తగా వస్తూనే ఉంటుంది. ప్రతి పేజ్ మీరు చదివే ప్రతి పేజ్కి కొత్త యాంగిల్, కొత్త లాజిక్, కొత్త క్వశ్చన్. మీ క్వశ్చన్తో పాటు ఆన్సర్ దొరుకుతుంది. బట్ ఆన్సర్లో కూడా ఇంకో క్వశ్చన్ ఉంటుంది. ఇట్స్ మోర్ ఆఫ్ రైటింగ్ ప్లస్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అనమాట ఇది. సో లోకేష్ మా డైరెక్టర్ చూడ్డానికి చాలా నార్మల్గా ఉంటాడు మనిషి. నార్మల్గా ఇన్ సెన్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద లుక్, ద వే హీ టాక్స్ అంతా చాలా కూల్గా సింపుల్గా ఉంటాడు. బట్ హీఈస్ అ వెరీ బ్రెయినీ గై. తన బ్రెయిన్లో ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? మెయిన్గా మీరు చూసిన ట్రైలర్లో ఇన్సిడెంట్స్లో ఉన్న కొన్ని విషయాలు మీరు సినిమాలో లేవు. ఓకే, సినిమాలో ఉన్నాయి. కానీ కొన్ని మీకు చూపించినవి ట్రైలర్లో చూపించినవి సినిమాలో చాలా ఉంది. అండ్ అది చాలా యూనిక్గా ఉంటుంది. అసలు మీరు చూసుండరు ఇప్పుడు దాకా వచ్చిన థ్రిల్లర్స్లో ఈ యాంగిల్ ఆఫ్ ఎమోషన్. థ్రిల్లర్ అంటే యూజువలీ ఒకడు మర్డర్ చేశాడు, ఒకడు వెనకబడ్డాడు, వాళ్ళు ఎలా పట్టుకున్నాడు, పోలీసు, లా, జ్యుడిషియరీ అవన్నీ అది ఉంటుంది. దట్ ఈస్ దేర్. బట్ అది కాకుండా దేర్ ఈజ్ వన్ మోర్ థింగ్, వన్ బిగ్గర్ కాన్సెప్ట్ ఇన్ దిస్ ఫిలిం వేర్ యూ విల్ బి సర్ప్రైజ్డ్. అంటే మాకు దీంట్లో ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు 11 అంటే 11th మంత్ అనేది మాకు అందులో ఏదో అనుకున్నాం ట్రైలర్లో. బట్ ఇక్కడ మాకు ఇంకో హింట్ కూడా ఇచ్చారు కింద టైటిల్ కింద 1 2 3 4 5 అంటే మనకి టాలీ టైప్లో కట్ చేసి ఒకటి మటుకు నించోబెట్టారు చివరిలో ఒక మనిషిని. సో 10 మెంబర్స్ అవుట్ అనేది కూడా ఒక క్లారిటీ అంటే అది కూడా అనిపిస్తుంది. ఓకే. సో ఎన్ని రకాల ట్విస్ట్లు అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా పేజీ తిప్పిన కొద్దీ అనే ఒక స్క్రీన్ ప్లే. ప్రజెంట్ సినిమా రన్ అవుతుంది స్క్రీన్ ప్లే మీదే. సో స్క్రీన్ ప్లేని ఎంత పగడబందీగా ప్లాన్ చేస్తున్నారు. రివర్స్ స్క్రీన్ ప్లేస్ కూడా ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యన. ఈజ్ ఇట్ కైండ్ ఆఫ్ రివర్స్ స్క్రీన్ ప్లే ఆర్ రన్నింగ్? ఇట్స్ లైక్ ఈ స్క్రీన్ ప్లే ఎలాంటిదంటే స్ట్రైట్ నరేషనే ఉంటుంది. నరేషన్స్ చాలా స్ట్రైట్గా ఉంటుంది. బట్ మీరు క్యాచ్ చేయలేము. లీనియర్, నాన్ లీనియర్ వెళ్తూ స్ట్రైట్ నరేషన్. ఇట్స్ ఈజీలీ అండర్స్టాండబుల్ థ్రిల్లర్. ఓకే. అలా అని చెప్పి మీకు టెంప్లెట్లా ఉండదు. యూ విల్ బి లైక్, అరే ఇది ఎలా చేశాడు, ఇలా ఎందుకు ఆలోచించాడు డైరెక్టరు, భలే ఆలోచించాడు కదా అని మీరు ఫీల్ అవుతారు. ఇట్స్ బేసిక్లీ డైరెక్టర్స్ ఫిలిం ఇది. తన రైటింగ్, తన స్క్రీన్ ప్లే, తన విజువల్, తన ఆడియన్స్కి తను క్రియేట్ చేసిన ఒక కథని ఆడియన్స్కి ఎలా ఎంటర్టైన్ చేయాలనేది చాలా కేర్ఫుల్గా
ప్రాపర్ 8 months ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ మీద, బౌండ్ స్క్రిప్ట్ మీద కూర్చొని ప్రొడక్షన్ ఆర్ట్ అంటే దీంట్లో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి ఈ కథ తెలుసు. సూపర్. అంత క్లారిటీగా ఎగ్జిక్యూట్ చేసిన సినిమా ఇది. సో ఇది ఇటోక్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ టు 2 months మాకు. అందుకే ఇది 2 films ఇది. నాట్ ఓన్లీ తెలుగు ఫిల్మ్, ఇట్స్ ఆల్సో తమిళ్ ఒరిజినల్ అండ్ తెలుగు ఒరిజినల్. పోనీ డబ్బింగ్ కాదు ఇది. వి షార్ట్ 51 daysలో 2 సినిమాలు షూట్ చేశాము. 51 daysలో తమిళ్ తెలుగు షూట్ చేశాం. ఓ బ్యాక్ టు బ్యాక్. ఒక షార్ట్ తెలుగు, ఒక షార్ట్ తమిళ్, ఒక షార్ట్ తెలుగు, ఈవెన్ ద క్లోజప్స్ ఆల్సో. ఇప్పుడు తెలుగులో ఉంది క్లోజప్, ఇక్కడ డైలాగ్ ఏం మాట్లాడలేదన్నా కూడా క్లోజప్ కూడా మళ్ళీ వీ మేడ్ ఇట్. ప్రొడ్యూసర్స్ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ వీ మేక్ అ ఒరిజినల్ తెలుగు ఫిలిం. ఓకే. అండ్ ఒరిజినల్ తమిళ్ ఫిలిం. అండ్ మీరు యాక్టర్స్ చూస్తే క్రాస్ ఓవర్, తమిళ్ యాక్టర్స్ తెలుగులో ఉంటారు, తెలుగు యాక్టర్స్ తమిళ్లో ఉంటారు. ఓకే. సో మీరు చూసి ట్రైలర్ చూసారు ఇప్పుడు మీరు, తెలుగు ట్రైలర్లోనే ఉంది కదా. ఎక్కడైనా మీకు అందరూ తమిళ యాక్టర్స్ ఉన్నారు, బట్ డిడ్ యూ ఫీల్ ఇట్స్ అ తమిళ్ ఫిల్మ్? ఇట్స్ కంప్లీట్లీ తెలుగు ఫిల్మ్. ఇట్ వాస్ డెలిబరేట్ సో దట్ we wanted to give that experience, original experience for Telugu audience also. ఫస్ట్ మేము తమిళ్ ఒరిజినల్ అనుకున్నాం. దాని తర్వాత వెన్ ఐ కేమ్ ఆన్ బోర్డ్ దే ఫెల్ట్ తెలుగు కూడా చేస్తే బాగుంటుంది. దెన్ ప్రొడ్యూసర్స్ ఐడియా అండ్ డైరెక్టర్స్ ఐడియా వాజ్ విల్ మేక్ 2 ఒరిజినల్ ఫిల్మ్స్. సో 51 daysలో చేసిన సినిమా ఇది విత్ ప్రాపర్ ప్రీ ప్రొడక్షన్. అండ్ మెయిన్ అదర్ క్యారెక్టర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. శశాంక్ గారు ఒకరు ఉన్నారు, అండ్ కిరీటి, శశాంక్, రవివర్మ. కానీ మాకు ఎక్కడో ఒక ప్రెస్ మీట్ జరిగినప్పుడే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు దట్ వీ ఫెల్ట్ కిరీటి గారు విల్ బి ద మెయిన్ మాస్క్. అంటే ఏదో మా ప్రయోగాలు, మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాం. కిరీటి ఉండొచ్చేమో, ఆయన కూడా అదే చెప్తున్నారు. ఉండొచ్చేమో. శశాంక్ ఉండొచ్చు, నేను ఉండొచ్చు, అభిరామి గారు ఉండొచ్చు, నరేన్ గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే నేనైతే మాస్క్ మ్యాన్ని చేసేటప్పుడు పడ్డ కష్టం అంటే ఆ క్యారెక్టర్ అండి. నిజంగా ఆ క్యారెక్టర్ చేసిన మనిషి నేను చాలా అడ్మైర్ చేయాలి. అంత ఈజీ కాదండి. ఆ జాకెట్, ఆ మాస్క్ వేసుకొని అంతసేపు వర్క్ చేయాలి, అంతసేపు ఆ సీక్వెన్సెస్ వర్క్ చేయాలి కదా. సూపర్గా చేశాడు ఆయన, సూపర్గా చేశాడు వర్క్. అది చాలా సర్ప్రైజ్గా ఉంటుంది. అది కాకుండా మీకు సినిమాలో ఇంకో చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఓకే. అంటే మాస్క్ అనేది మనకి ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 15-20 years బ్యాక్ మన పెద్ద వంశీ గారు స్టార్ట్ చేశారు. మాస్క్ వేసుకుని ఎవరో అనేది గుర్తుపట్టలేక సినిమా ఇప్పటికీ కూడా మనకి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ థ్రిల్లర్. అంటే ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా కూడా మనకి ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లో వెళ్ళి చివరికి మళ్ళీ ఈయనే కదా, తెలుసు కదా అనే పాయింటే తీసుకొస్తారు. ఆ తర్వాత దాన్ని రిఫరెన్స్ తీసుకుని మాస్క్స్. కానీ మీరు ఇందాక చెప్తున్న పాయింట్లో స్క్రీన్ ప్లే విల్ బి గుడ్ అంటున్నారు, బట్ వాట్ ఈస్ దట్ పాయింట్ దట్ కనెక్టెడ్ టు యూ ఈ మాస్క్ మ్యాన్? ఎందుకంటే చాలా థ్రిల్లర్స్ వచ్చున్నాయి, ఆ థ్రిల్లర్స్లో ఇది ఒక డిఫరెంట్ జోనర్ అవుతుంది అనేది మీకు ఎలా కాన్సెప్ట్? లైక్ యూ సెడ్ బిఫోర్, లైక్ పోలీస్ మూవీస్ చేశారు అని. సో ఇవన్నీ చేస్తూ మళ్ళీ నేను ఇది చేస్తున్నానంటే దీనికి ఖచ్చితంగా ఏదో ఒకటి రీజన్ ఉంటుంది. అవును. ఓకే, పోలీస్ రోలు, స్క్రీన్ ప్లే, మాస్క్ మ్యాను, స్కేలు అంతా. బట్ నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక 40 minutes ఒక టైం లైన్లో ఒక విషయం ఉంది విచ్ వీ హ్యావ్ నాట్ షోడ్ ఇన్ ట్రైలర్, వీ హ్యావ్ నాట్ డిస్కస్డ్ ఇన్ పోస్టర్స్ ఆర్ దేని గురించి మేము ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు, ఒక హింట్ కూడా ఇవ్వలేదు. అండ్ దట్ 40 minutes డ్రామా, థ్రిల్లర్లో ఒక ఎమోషన్ ఉంటుంది కదా, ఆ ఎమోషన్ కంటే ఎక్కువ ఒక డ్రామా ఉంటుంది విచ్ విల్ మేక్ యూ ఫీల్, అంటే యూ విల్ టర్న్ టీయర్స్. చాలా ఎమోషనల్ కూడా, చాలా ఎమోషనల్. ఇట్స్ థ్రిల్లర్లో ఇంత ఎమోషనల్ మీరు చూసిండరు. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే మేము కొన్ని షోస్ వేసాం, కొన్ని మాకు తెలిసిన వాళ్ళకి, ఈ సినిమా గురించి తెలియని వాళ్ళకి, మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కొన్ని షోస్ వేసిన తర్వాత ఫిల్మ్ ఫినిష్ అయ్యి బయట వచ్చేటప్పుడు ఐ హ్యావ్ నోటీస్డ్ ఎవ్రీవన్ ఐస్ వేర్ ఇన్ టీయర్స్. అంటే కళ్ళు నీళ్ళు అలా వచ్చి ఆగిపోయి ఒక ఎమోషన్ క్యారీ చేస్తూ వస్తుంటారు కదా, అలా ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ బయట వచ్చారు చాలామంది. ఈజ్ దర్ మెసేజ్ ఎనీథింగ్ రిలేటెడ్ ఇన్ ద ఫిల్మ్? అంటే కన్నీళ్ళు పెట్టుకుని బయటకు వచ్చారు అంటే చివరిలో మాస్క్ మ్యాన్ ద్వారా ఒక మెసేజ్ ఉండాలి. అయితే మాస్క్ మ్యాన్ ద్వారానా ఎవరి ద్వారానో కాదు, బట్ అది చెప్పలేనండి. అది చాలా యూనిక్ కాన్సెప్ట్ అది.
ద వే ది డైరెక్టర్ హ్యాస్ గాట్ దట్ వరల్డ్లో ఆ కాన్సెప్ట్ని బ్లెండ్ చేసింది, ఈ థ్రిల్లింగ్ వరల్డ్లో ఆ కాన్సెప్ట్ని బ్లెండ్ చేయడం వల్ల కొత్త పర్స్పెక్టివ్ వచ్చింది కథకి. సో అది దానికి డైరెక్టర్ వర్క్డ్ అ లాట్ ఫర్ దాట్ అండ్ ఇట్ వర్క్డ్ ఇన్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ అవర్ యూఎస్పీ. సూపర్ అన్న. ఇది ఆల్మోస్ట్ మనకి 2 months బ్యాకే ప్రెస్ మీట్ పెట్టుకున్నాం, 2 or 3 అయిపోయింది. ఎందుకు డిలే అయిందంటే వై యూఆర్ చూజన్ ద డేట్ May 16 అండ్ సమ్మర్ హాలిడేస్ టైము, ఖచ్చితంగా థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు థియేటర్స్కి వస్తారు, అది మాకు తెలుసు. బట్ వై May 16? అప్పటిదాకా ఎందుకు డ్రాగ్ చేసుకున్నారు? ఈ మధ్యలో కూడా మేజర్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే తెలుగు తమిళ్ చేయడం వల్ల. ఇప్పుడు తమిళ్లో రిలీజ్ డేట్ అక్కడ ఒక డేట్, మంచి డేట్ దొరికింది అనుకోండి, అక్కడ రిలీజ్ డేట్కి ఇక్కడ రిలీజ్ డేట్ డిఫరెన్స్ వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఫిలిం వేర్ ఒకసారి రిలీజ్ అయిపోతే దీని స్పాయిలర్స్ తెలిసిపోయే ఫిలిమ్స్ ఇది. అండ్ ఈ సినిమా చూస్తే స్పాయిలర్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు, చెప్పేయాలనిపిస్తుంది, ఎందుకంటే అంత యూనిక్గా ఉంటుంది ఆ స్పాయిలర్ ఇది ఈ సినిమాలో. సో మాకు అక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక May 9th, May 7th, May 1st దొరికితే ఇక్కడ వేరే సినిమాలు ఉన్నాయి విచ్ ఆక్యుపైడ్ ద థియేటర్స్. సో మెయిన్గా ఏంటంటే మా ప్రొడ్యూసర్కి తను డిస్ట్రిబ్యూటర్స్కి ప్లస్ తమిళ్ డిస్ట్రిబ్యూటర్స్, తెలుగు ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఇద్దరికి షో వేసిన తర్వాత మాకు డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే ఫిలిం చాలా బాగుంది అండ్ విచ్ హ్యాజ్ అ క్వాలిటీ ఆఫ్ పుల్లింగ్ ఆడియన్స్. ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి అయినా కానీ దిస్ విల్ మేక్ అ వెరీ బిగ్ డిఫరెన్స్. సో సెలెక్ట్ అ గుడ్ డేట్ వేర్ బోత్ స్టేట్స్లో ఒకసారి రిలీజ్ అయ్యేలాగా, లైక్ తమిళనాడులో, ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి. సో ఆ డేట్ కోసం మాకు డిలే అయింది. ఓకే, ఇప్పుడు May 16th మాకు తమిళ్లో ప్రాబ్లం లేదు, తెలుగులో ప్రాబ్లం లేదు. వీఆర్ గెటింగ్ గుడ్ టైమ్ ఫర్ ద రిలీజ్. సో దానివల్లే డిలే, అంతేగాని దేనివల్ల కాదు. మేము పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఆల్మోస్ట్ 3-4 months బ్యాక్ మేము ఫినిష్ చేస్తాం. బట్ రిలీజ్ చేస్తే ఒక టైంలో 2 languagesలో ఒక్క టైంలో రిలీజ్ చేయాలన్నప్పుడు మాకు ఆ డేట్ ఇష్యూస్, థియేటర్ ఇష్యూస్, ఇక్కడ థియేటర్కి అక్కడ థియేటర్కి డిఫరెన్స్, టైమ్ లైన్ డిఫరెంట్ ఉండడం వల్ల వీ వేర్ వెరీ పర్టికులర్ అబౌట్ ద డేట్. మేము ఒక డేట్ అనౌన్స్ చేసాం, అప్పుడు ఆ డేట్కి ఇంకో సినిమా వస్తుంది, ఇంకొక సినిమా కాదు, ఇంకో 4-5 సినిమాలు వస్తుంది. అండ్ ప్రొడ్యూసర్ వాట్ ఈ ఫెల్ట్ ఇస్ ఇంత మంచి సినిమాని జస్ట్ ఒక 1 week లేకపోతే ఒక బిజీ రిలీజ్ టైంలో రిలీజ్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ని మిస్ చేయకూడదు అనేసి వీ వే వెయిటింగ్ ఫర్ అ పర్టికులర్ డేట్. అండ్ May 16th ఈజ్ అన్ ఐడియల్ డేట్ ఫర్ అవర్ ఫిలిం ఫర్ బోత్ ది లాంగ్వేజెస్. సో ఇప్పుడు వీఆర్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. వీ గాట్ వరల్డ్ వైడ్ రిలీజ్ థియేటర్ బికాస్ థ్రిల్లర్ ఈజ్ యూనివర్సల్. సో I'm happy that way we got a particular date where both the language release అవుతుంది అనేసి. సో రీసెంట్లీ 28 degrees Celsius వచ్చింది. అవును, May 16th ఇది వస్తుంది. కంటిన్యూటీ ఇంకొకటి రెడీగా ఉంది, బ్లైండ్ స్పాట్. అవును, అది కూడా ఉంది. సో అది కూడా అంటే దగ్గరలోనైనా దీంతో పాటు అన్న దగ్గర అది ఇంకా ఫైనలైజ్ చేయలేదండి వాళ్ళు. అంటే ట్రైలర్ ఒకటే లాంచ్ చేసాం, ట్రైలర్కి మంచి అప్లాజ్ వచ్చింది. రిలీజ్ డేట్ ఇంకేం ప్లాన్ చేయలేదు, రిలీజ్ డేట్ ఇంకేం అనౌన్స్ చేయలేదు. ఎప్పుడు వస్తుందో వస్తుంది. ఇంకా నేను ఐ నీడ్ టు వెయిట్ అంతే. నా వర్క్ ఏంటంటే ఐ డూ మై వర్క్, ఇట్ షుడ్ బి గుడ్, ఆడియన్స్కి నచ్చాలి. నచ్చడం కంటే ఎక్కువ వాళ్ళు రావాలి చూడడానికి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పుల్లింగ్ ఆడియన్స్ టు థియేటర్. యా, సో ఈ ఇయర్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రిలీజెస్ ఈ ఇయర్. సో మనం కలుస్తూనే ఉంటాం ఇంకా ఆబ్వియస్గా. నా ఇంకోటి, మీరు ఇండస్ట్రీకి వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ కోసం 2006, 25 ఆల్మోస్ట్ 20 years ఆఫ్ స్పాన్. 20 ఏళ్ళు కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే చేయాలో యూ హ్యావ్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్ యువర్ డ్రీమ్స్ అని నేను అనుకుంటున్నా. లేదండి, మామూలుగా క్యారెక్టర్స్ పరంగా స్టిల్ యూ హ్యావ్. ఇప్పుడు దాకా చేసిందంటారా? ఇప్పుడు దాకా చేసిన దాంట్లో తృప్తిగా ఉంది. ఐఎమ్ హ్యాపీ, సాటిస్ఫైడ్. వాట్ ఎవర్ ద యూనివర్స్ హ్యాస్ గివెన్ టు మీ, ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్, ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. సో రిజల్ట్ అనేది నా చేతిలో లేదు, ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. ఇంకా సాటిస్ఫైడ్ అయితే లేదు, ఆకలి ఎక్కువ ఉంది, ఇంకా ఆకలి ఎక్కువ ఉంది. నాకు తెలిసి నాకు ఈ సినిమాలు చేస్తూ నాకు ఎక్కడో ఒక తృప్తి, సాటిస్ఫికేషన్ అంటే లోకేష్ దగ్గర. ఓకే, లోకేష్తో వర్క్ చేసేటప్పుడు ఎలాంటి స్ట్రెస్, ఒక యాక్టర్కి ఎలాంటి స్ట్రెస్ లేకుండా కేవలం ఆ పాత్ర, ఆ క్యారెక్టర్, ఆ కథ, ఆ షూటింగ్ నా వరకు నేను ఆలోచించి సెల్ఫిష్గా
నా వరకు నేను ఆలోచించి ఏ పనిలో ఎంటర్ అవ్వకుండా ఏ దాంట్లో డైలాగ్లో కానీ దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా సింపుల్గా జస్ట్ చెప్పింది విన్నది చేయడం అంటే లోకేష్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ హ్యావ్ వర్క్డ్ అండ్ లైక్ తనతో వర్క్ చేసేటప్పుడు శ్రీకాంత్ నగోతితో వర్క్ చేసినట్టు ఫీల్ అనిపించింది నాకు. శ్రీకాంత్ కూడా అంతే, లైక్ హీల్ అన్లీష్ ద యాక్టర్స్, హీ రెస్పాన్స్ టు యాక్టర్స్, హీ రిసీవ్స్ యాక్టర్స్. సో లోకేష్ కూడా అంతే, అంటే నేను ఏం చేస్తున్నానో నేను ఏం ఇస్తున్నానో తను అనలైజ్ చేసుకుంటాడో, ప్లస్ నా మీద చాలా నమ్మకం తనకి. తిను క్యారెక్టర్ లిమిట్ని దాటి వెళ్ళడు అని ఒక కాన్ఫిడెన్స్ లోకేష్కి నా మీద ఉంది. మీరు చూస్తే నా పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, అంటే యూజువల్లీ నా పర్ఫార్మెన్స్ నేను రేట్ చేయను, ఎందుకంటే ఆడియన్స్ అది చెప్తారు. ఆడియన్స్ చూసిన తర్వాత నవీన్ చంద్ర బాగా చేశారంటే అది మాత్రమే నేను రిసీవ్ చేసుకుంటా. మిగతా ఫస్ట్ టైం మీకు మీరు రేటింగ్ ఇచ్చుకున్నారా? ఫస్ట్ టైం నా కెరీర్లో ఫస్ట్ టైం అందరి రాక్షసి కూడా నేను రేటింగ్ ఇచ్చుకోలేదు. బట్ ఇది చాలా రిస్ట్రెయిన్డ్ పర్ఫార్మెన్స్ ఇది. అంటే కొందరు అంటారు కళ్ళుతో యాక్ట్ చేస్తారు, కళ్ళుతో యాక్ట్ చేయడం అనేది అది యాక్టింగ్ కాదు. ఇఫ్ యూ ఫీల్ ఇన్సైడ్, ఇఫ్ ఇట్ ఈస్ షోన్ ఇన్ యువర్ ఐస్ అండ్ యువర్ ఐస్ ఆర్ నోటీస్ అన్నప్పుడు అప్పుడు కళ్ళుతో యాక్ట్ చేస్తారంట. బట్ లోకేష్కి అర్థం అవుతుంది, అంటే వీడు ఎక్కడి నుంచి ప్రాసెస్ చేస్తున్నాడు ఈ షార్ట్కి, వీడు ఎక్కడి నుంచి ఎమోట్ చేస్తున్నాడు అని లోకేష్కి తెలుసు. అండ్ లోకేష్ అండ్ మా సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఫస్ట్ డే ఫస్ట్ సీన్ ఫస్ట్ షాట్లోనే ఒక యాక్టర్ని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా అదృష్టమైన విషయం. ఎందుకంటే ప్రాసెస్ టైం తీసుకుంటుంది. ఒక యాక్టర్ని 3 days 4 days తీసుకుంటారు కొందరు, లైక్ ఆ మూడ్ ఆ క్యారెక్టర్ అవ్వడానికి. బట్ లోకేష్ అది కాదు, Day 1 నుంచే ఆ క్యారెక్టర్కి ఛాలెంజ్ ఇచ్చాడు అండ్ హీ బిలీవ్డ్ మీ. మేజర్గా ఒక డైరెక్టర్ వచ్చేసి ఒక ఆర్టిస్ట్ మీద నమ్మకం వచ్చింది అనుకోండి, దాని అవుట్పుట్టే వేరే ఉంటుంది. అవును, అది కరెక్ట్ అన్న. అండ్ కమింగ్ టు దిస్ మూవీ, ఇందులో హీరోయిన్స్ అలా ఏమన్నా ఉన్నారా మూవీ సాంగ్స్లో? అంటే థ్రిల్లర్స్లో మోస్ట్లీ ఎక్కువ ఫీల్ అవుతుంది ఏంటంటే సాంగ్ ఈజ్ డిస్ట్రాక్టింగ్ ద ఫిలిం. ఈ టైంలో సాంగ్ ఎందుకు, కంటెంట్ ఇంపార్టెంట్ కదా అని అలా డిస్టర్బ్ చేసేలా సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఓన్లీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉన్నాయండి, బ్యాక్గ్రౌండ్లానే ఉంటుంది సాంగ్. ఎక్కడ లిరిక్ పాడడము లేకపోతే సాంగ్ లాగా ఫీల్ అవ్వడము అలా ఏమి ఉండదు, కథతో పాటే ఉంది. రియా హరి, షీ ఈజ్ ద యాక్ట్రెస్. అంటే ఇందులో హీరోయిన్ కాదు, లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ కాన్సెప్ట్ డ్రివెన్ అండ్ ఐడియా డ్రివెన్ థాట్ డ్రివెన్ ఫిలిం ఇది. సో రియా ఈజ్ ప్లేయింగ్ ద లీడ్, బట్ షీ ఈజ్ నాట్ ద లీడ్ ఇన్ ద ఫిలిం. ఓకే, ఇప్పుడు నన్ను పోస్టర్లో హీరోగా పెట్టారు, హీరో నేను కాదు, 11 ఆ 11 హీరో. ఓకే, సో చాలా చాలా క్వశ్చన్ మార్క్స్ పెట్టేశారు. అండ్ అభిరామి గారు ఆఫ్టర్ లాంగ్ టైం మొన్న ఒక సినిమాతో వచ్చారు, మళ్ళీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కనిపించింది ట్రైలర్లో చూసినప్పుడు. హౌ హర్ క్యారెక్టర్ విల్ బి పోర్ట్రేట్ అని చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అంటే ఆ క్యారెక్టర్కి చాలా వెయిటేజ్ ఉంది. ఈ కథని, ఇది ఫస్ట్ హాఫ్ ఇది సెకండ్ హాఫ్ అనుకోండి, ఈ కథని మధ్యలో చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేసి ఆ స్క్రీన్ ప్లేని ముందు తీసుకెళ్లే క్యారెక్టర్ అభిరామి గారిది. షీఈస్ సూపర్ పర్ఫార్మర్, వెరీ ప్రొఫెషనల్. 2 daysలో ఫినిష్ చేయాల్సిన షూట్ 1 dayలో ఫినిష్ చేశారు ఆవిడ, అంత ప్రొఫెషనల్. అండ్ డైరెక్టర్స్ ఫ్రెండ్లీ యాక్టర్. అండ్ మా అందరినీ ఎంకరేజ్ చేస్తూ, మా ప్రీవియస్ వర్క్ చూసిన సినిమాలు చూసి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ, ఆవిడ కూడా సినిమా చూశారు, 11 చూశారు. ఎలా చూసారా? షీ లవ్డ్ ఇట్. చూసిన వెంటనే నాకు మెసేజ్ పెట్టారు. అండ్ ఆవిడకి నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఆ టైంలో వీరబాండి రిలీజ్ అయినప్పుడు నేను చాలా చిన్నోడిని, బట్ అయినా ఆ టీవీఎస్, ఆ ఎద్దు, ఆవిడ వేసుకున్న చీర, ఆవిడ కళ్ళు చాలా బాగుంటాయి. సో ఆవిడ కళ్ళు, లోకేష్ ద వే హీ యూజ్డ్ హర్ ఐస్ ఇన్ దిస్ ఫిలిం, అండ్ నాకు ఆ వీరబాండి టైంలో తన ఇంటెన్సిటీ కనిపించింది. సూపర్గా ఉంటుందండి తన క్యారెక్టర్. అంటే చూస్తే అందరికంటే తన కళ్ళు చాలా బాగుంటాయి. ఓకే, అండ్ ఇందాక మీరు అన్నమాట మీ రేటింగ్ ఇచ్చుకున్నాను అన్నారు కాబట్టి, ఇన్ని క్యారెక్టర్స్ చేసిన తర్వాత విచ్ వన్ యూ ఫెల్ట్ ఇది చాలా కష్టంగా ఫీల్ అయిన క్యారెక్టర్ అనేది ఏదన్నా మీకు పోర్ట్రే చేసిన ఇన్ని క్యారెక్టర్స్లో అనిపించింది? అండ్ విచ్ యూ ఫెల్ట్ ఇది అయితే చెప్పేశారు, ఇది కాకుండా ఇంతకు ముందు వరకు మీరు చేసిన సినిమాల వరకు విచ్ యూ ఫెల్ట్ ఇది కదా నేను చేసిన పెర్ఫార్మెన్స్ అనేలాగ మీకు అనిపించింది ఏదైనా ఉందా? అంటే నాకు ఇంకా అనిపించలేదు, కానీ ఎక్కడో
ఒక హ్యాపీనెస్ ఏంటంటే మంత్ ఆఫ్ మధు లాంటి సినిమా, అది చాలా రేర్, వెరీ రేర్. అలాంటి కథలు దొరకడం చాలా రేర్ అనమాట. సో అలాంటి క్యారెక్టర్స్ అది నాకు బాగా నచ్చింది మంత్ ఆఫ్ మధు. దాని తర్వాత ఇది నాకు 11 ఏంటంటే క్యారెక్టర్కి ఒక లిమిటేషన్ ఉంది. మంత్ ఆఫ్ మధుకి లిమిటేషన్ లేదు, హీఈస్ ఓపెన్. బట్ లిమిటెడ్ కన్స్ట్రెయిన్డ్గా చేస్తూ ఒక మూడ్ని మెయింటైన్ చేయాలంటే, సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఒక మూడ్ని మెయింటైన్ చేయాలంటే కష్టం, ఒక క్యారెక్టర్ మూడ్ని మెయింటైన్ చేయాలంటే. సో ఆ ఛాలెంజ్ ఈ క్యారెక్టర్ ఇచ్చింది నాకు. అరవింద్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను, ఆ ఛాలెంజ్ ఇచ్చింది. అండ్ చాలామంది ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకి లాస్ట్లో పజిల్ లాగా పెడుతున్నారు ఈ మధ్యన. ఫైండ్ అవుట్ ఏదో ఒకటి కనిపెట్టిన వాళ్ళకి గిఫ్ట్ మనీ, ప్రైజ్ మనీ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఇంకేదన్నా అవ్వచ్చు. వాళ్ళతో కలిపి సినిమా చూడటం లాంటిదో ఏదో ఒకటి. దే ఆర్ గివింగ్ సమ్ ఆడియన్స్ ఏ హింట్ ఆర్ ఇంట్రెస్ట్ టు వాచ్ ద ఫిలిం. అలా మీరేమన్నా ప్లాన్ చేస్తున్నారా దీనికి 11కి? ప్లాన్ చేస్తున్నాం. వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఇస్, ఏ హింట్ తెలియకుండా, ఏ హింట్ చెప్పకుండా ఆడియన్స్తో కూర్చొని చూడాలి. సో నేను అదే ప్రొడక్షన్తో మాట్లాడుతున్నా. మా ఈ మార్కెటింగ్ క్యాంపెయిన్ ఆఫ్ 11లో నిజంగా మాకు ఆడియన్స్ నుంచి స్పెషల్గా ఏదైనా రిక్వెస్ట్ వచ్చిందనుకోండి, వీఆర్ రెడీ టు డూ దట్. అంటే లైక్ కలిసి సినిమా చూడడము, లేకపోతే కలిసి సినిమా చూసిన తర్వాత వాళ్ళు లంచ్కి తీసుకెళ్ళడము, సినిమా గురించి అడగడము, ప్లస్ సినిమా థియేటర్లో సడన్గా సినిమా చూసేటప్పుడు ఒక రియల్గా మాస్ మ్యాన్ వచ్చేసాడు స్క్రీన్ బయట నుంచి, ఎలా ఉంటుంది, ఇవన్నీ థాట్స్ ఉన్నాయి. ఓకే, ప్లానింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, ఆలోచిస్తున్నాం. ఓకేనా. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద బాక్స్. 2006 to 2025 యువర్ జర్నీ. ఎ వెరీ ఫ్రెండ్లీ యాక్టర్ ఫర్ డైరెక్టర్స్ నవీన్ చంద్ర గారు అనేది మేము విన్నది, మేము చూసింది కూడా అదే. థ్యాంక్ యూ. ఎక్కడ కూడా రిమార్క్ లేదు, కాంట్రవర్సీ లేదు, యు ఆర్ ఎ క్లీన్ చిట్ మా వరకు. అయ్యో. సో రెమ్యూనరేషన్ వైజ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా, దెర్ విల్ బి చేంజ్. బట్ మీరు రెమ్యూనరేషన్ ఏంటి అని అడగను, బట్ మీకు వచ్చిన రెమ్యూనరేషన్తో మీ చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్స్లో యూ వాంటెడ్ టు బై ఎ థింగ్ అండ్ యూ బాట్ ఇట్ అనేది ఏదన్నా ఉంది ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ ఫర్ యువర్ పేరెంట్స్? ఎస్. ఇక్కడ వచ్చిన తర్వాత అర్నింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ద వే యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్. సో వాట్ ఆల్ నాతో నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ వచ్చిన తర్వాత నేను ఏదైతే ఎర్న్ చేశానో, డ్రీమ్స్ అనేది ఎప్పుడు అన్లిమిటెడ్, అది డ్రీమ్స్ వస్తూనే ఉంటుంది, ఓకేనా, అది జరుగుతూనే ఉంటుంది. అలా అని చెప్పి దాన్ని మేనిఫెస్ట్ చేయకుండా నాకు ఇష్టమైంది అది జరిగాయి, జరగవు అనుకున్నవి కూడా జరిగాయి. చాలు, జరిగాయి కదా చాలు, ఇంకా జరగబోయే చాలా ఉన్నాయి. ఐ విల్ వర్క్ ఆన్ దట్. బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. వస్తూ అంటారా? ఎస్, బెంజ్ కారు అంటారు. ఓకేనా, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్ట్రిక్ట్లో ఒక క్రేజీ బెంజ్ కార్ వచ్చింది అనుకోండి, అరే బెంజ్ కార్ రా అంటారు. బెంజ్ కార్ తీసుకోవాలని ఆశ ఉంది. సో బెంజ్ కార్ని పోయి బెంజ్ కార్ చేసి ఐ హావ్ టేకన్ ఒక బెంజ్ కార్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఎస్. బట్ తీసుకున్న తర్వాత ఇంతనే బెంజ్ కార్ అంటే అనిపించింది. ఆ రోజు అనిపించింది. ఎక్కువ ఆశించద్దు, వాట్ ఇట్ కమ్స్ టు యూ. ఇప్పుడు నాకున్న ఆ ఫీల్ ఉండే బెంజ్ కార్ మీద, బెంజ్ అని 2 days ఉండింది అంతే. 2 days తర్వాత ఇదేనా బెంజ్ కారు అనిపించింది. సో అప్పటి నుంచి నేను దేని మీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదు. వాట్ ఎవర్ ఇట్ కమ్స్ టు మై లైఫ్ విచ్ ఈస్ అఫోర్డబుల్ బై మీ, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్, అంతే. సూపర్. అండ్ ఆల్రెడీ లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే యూ సెడ్ అబౌట్ సలార్. అది ఓకే, ఎందుకంటే మీరు ఎక్కువ థ్రిల్లర్స్ చేస్తున్నారు కాబట్టి బెస్ట్ సినిమాటిక్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ మీరు వాచ్ చేసింది ఏదన్నా ఉందా? థ్రిల్లర్ మీకు చిన్నప్పటి నుంచి కూడా థ్రిల్లర్ అంటే ఆ సినిమాయే, దాన్నే చూస్తాను ఇప్పటికీ కూడా, నాకు థ్రిల్లర్ అంటే అదే, ఐ విల్ వాచ్ ఇన్ రిపీటెడ్ టైమ్స్ అనేది ఏదన్నా? అంటే అలా చాలా సినిమాలు ఉన్నాయి థ్రిల్లర్స్లో. అంటే నాకు నా ఫిల్మోగ్రఫీలో నచ్చిన థ్రిల్లర్ అంటే ఎవరు ఈజ్ అసలు అల్టిమేట్, వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్. క్లైమాక్స్ మాకు శరం తిరుగుతుంది ఒకసారి కంప్లీట్గా. ఎవరు నాకు ఇట్స్ వెల్ రిటర్న్ స్క్రిప్ట్, వెల్ రిటర్న్ స్క్రీన్ ప్లే.
దో అది రైట్స్ తీసుకొని రీమేక్ చేసిన శేష్ అండ్ రామ్జీ వాళ్ళు చేసిన స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇప్పటికే నేను చాలాసార్లు చూస్తుంటా థ్రిల్లర్, రిపీటెడ్గా ఆల్మోస్ట్ చాలాసార్లు చూసాను నేను. స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా, చాలా డిఫరెంట్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. రైట్ అన్న. అండ్ మీరు చేసిన సినిమాలో ఏదన్నా ఒకటి సీక్వెల్స్కి వెళ్ళాలి అనుకుంటే విచ్ మూవీ యూ ఫీల్ లైక్? నాకైతే అమ్ము వెళ్తే బాగుంటుంది. అమ్ము వెళ్తే, అమ్ము కంటే నాకు మంత్ ఆఫ్ మధు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, మంత్ ఆఫ్ మధు ఎండ్లో వాడు ఇచ్చేసి వెళ్ళిపోయాడు, తిను వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏంటి వాళ్ళ జీవితం ఏంటి అంటే ఆ క్యూరియాసిటీ ఉంటే అనిపించింది. సీక్వెల్గా ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేసుకున్నారా ఏమన్నా డైరెక్టర్తో దాని గురించి డిస్కషన్ ఏమైనా జరిగిందా? లేదు, అసలు ఏం లేదు. చేయండి అన్న ఏదో ఒకటి మరి తొందరగా మంత్ ఆఫ్ మధు. చేస్తాను. అంటే నాకు సినిమా ఒకటి చూడండి, 11 రిలీజ్ తర్వాత ఐ హ్యావ్ సమ్ ఫిలిమ్స్, కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి, కొన్ని ఫిల్మోగ్రఫీ షూట్ చేసినవి ఉన్నాయి. క్రేజీ క్యారెక్టర్స్ చేశాను, క్రేజీ ఫిలిమ్స్ చేశాను. ఇట్ విల్ గోనా ఎంటర్టైన్ యూ గైస్, అది మాత్రం ప్రామిస్ చేయగలను. ఈగర్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ 11 అందరికీ చూపించారు, 16th వరకు వెయిట్ చేయాలంటే నాకు ఇప్పుడు కాదు, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ రివ్యూ ఆల్సో. ఎందుకంటే ఈ టీజర్ లాంచ్ అయినప్పటి నుంచి మీరు నేను ఎక్కడ కలిసినా ఈ సినిమా గురించి అడిగారు, అన్న 11 ఎప్పుడు వస్తుంది అనేసి. చాలా ఈగర్గా వచ్చేసింది May 16th. ఇంకా ఆల్మోస్ట్ నియర్లీ 10-20 డేస్ 20 days, అది తప్పదు నాకు ఈ వెయిటింగ్. చూసిన తర్వాత నాకు టెక్స్ట్ చేయండి, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఆబ్వియస్గా ఐ విల్ డూ దట్. ఎక్కడున్నా వచ్చి కనబడతా ఖచ్చితంగా మీకు. రైట్ అన్న. సో 16th 11 కాబట్టి ఆడియన్స్కి ఒక్కసారి మళ్ళీ చాలా చెప్పేసాం విషయాలు, థియేటర్స్కి ఎందుకు రావాలో ఒకసారి మేము మాటలు చెప్పేస్తే. మంచి కాంటెంట్ ఉంటే వర్డ్ ఆఫ్ మౌత్ లేకపోతే రివ్యూస్ చూసో లేకపోతే బుక్ మై షోలో చూసి ఆడియన్స్ అనేది ముందు వస్తున్నారు. ఇది ఖచ్చితంగా మంచి కాంటెంట్. కమ్ వాచ్ దిస్ ఫిల్మ్. మీకు ఒక సినిమాటిక్ థ్రిల్లర్స్, అంటే థ్రిల్లర్స్ ఈ మధ్యన మీకు చాలామంది అందరూ టీవీలోనే చూస్తున్నారు బికాస్ ఆఫ్ OTTs అండ్ ఎవ్రీథింగ్. థ్రిల్లర్ ఎప్పుడు థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఎందుకంటే థ్రిల్లర్ ఈజ్ మేడ్ ఫర్ థియేటర్, సో దట్ ఆ సౌండ్ ఎఫెక్ట్, ఆ DI అయినా కానీ ఆ సౌండ్స్ మీకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఆ విజువల్ ట్రీట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ప్లీజ్ కమ్ అండ్ వాచ్ 11 మూవీ అట్ May 16th ఇన్ థియేటర్స్. 2 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. తమిళ వాళ్ళు తమిళ్లో చూడొచ్చు, తెలుగు వాళ్ళు తెలుగులో చూడొచ్చు. అండ్ యూ హ్యావ్ సబ్ టైటిల్స్ ఆల్సో ఇన్ ద ఫిలిం. హూ ఎవర్ లైక్ వాళ్ళకి తెలుగు అయినా తమిళ అయినా తెలియకపోతే కింద సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్ అండ్ సపోర్టర్స్, ఎంకరేజెస్. దిస్ ఫిలిం ఈస్ గోన్ బి అ వెరీ గుడ్ ఫిలిం ఫర్ యూ ఇన్ యాజ్ అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. రైట్ అన్న. సో May 16th 11 ఇన్ థియేటర్స్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎప్పుడెప్పుడా అని. సో ఎక్సైట్మెంట్ అలాగే హోల్డ్ చేసుకుని 16th థియేటర్లో ఏ సినిమా ఉన్నా నేను దీనికి వెళ్తా. దీన్ని చూసి మీకు ఖచ్చితంగా నేనైతే నా రివ్యూ చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. అండ్ కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్. కంటిన్యూస్ ఫిలిమ్స్ ఫర్ 2025. అండ్ మీరు ఖచ్చితంగా ఆ స్ట్రాంగ్ ఫిలిమ్స్ ఇంకా గట్టిగా చేయాలని అండ్ నెగిటివ్ షేడ్స్ కూడా ఇంకా బాగా చేయాలని ప్రయత్నం అదే. వచ్చిన అవకాశాలని ఉపయోగిస్తూ నాకు ఇచ్చిన పనిని నేను బాగా చేయాలి. ఆడియన్స్ ఆర్ ద గాడ్, దే విల్ డిసైడ్ మై కెరియర్, మై ఫ్యూచర్, అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. బ్యాక్ టు బ్యాక్ మాతో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ మంత్ కలుద్దాం. షూర్, ఆబ్వియస్లీ.